4 నాటుకోళ్లను ఎందుకు బలిచ్చాం? కారణం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మా పెద్దల నుంచి తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయం ఇది. కొండల్లో విత్తనాలు నాటే ముందు ప్రకృతిని, భూమాతను గౌరవిస్తూ ఈ పూజ నిర్వహిస్తాము. ఈ రోజు మేము కూడా అదే ఆచారాన్ని పాటిస్తూ మా ప్రయాణాన్ని ప్రారంభించాం. మా గిరిజన గ్రామాల్లో ఏ పని ప్రారంభించినా ముందుగా దేవుడిని, ప్రకృతిని స్మరించి పూజ చేయడం మా పెద్దల నుంచి వస్తున్న సంప్రదాయం. అదే ఆచారాన్ని ఈ రోజు మేము గౌరవిస్తూ పాటిస్తున్నాం. ఈ రోజు మేము కొండల్లో కందులు విత్తడానికి బయలుదేరుతున్నాం. మా పెద్దల నమ్మకం ప్రకారం పూజ చేసి ప్రారంభించిన పని మంచి ఫలితాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. ఈ పూజలో కనిపించేది నాటుకోలు మాత్రమే కాదు, వాటి వెనుక మా పెద్దల విశ్వాసం, ప్రకృతిపై ఉన్న గౌరవం, తరతరాలుగా వస్తున్న సంస్కృతి దాగి ఉంది. ప్రకృతి మాకు ఆహారం ఇచ్చింది, అడవి మాకు జీవనం ఇచ్చింది. అందుకే ఏ పని మొదలు పెట్టినా కృతజ్ఞతతో తలవంచడం మా గిరిజన జీవన విధానం. ఈ రోజు మేము కందులు విత్తబోతున్నాం. మంచి పంట పండాలని, మా కుటుంబాలు సంతోషంగా ఉండాలని, ఈ నేల ఎప్పుడూ మాకు ఆహారం, జీవనాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ పూజ చేస్తున్నాం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, మా పెద్దలు మాకు అందించిన ఒక విలువ. ఆ విలువను మేము కూడా ముందుకు తీసుకువెళ్తున్నాం.